మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. కేరళ నర్స్ నిమిషా ప్రియ గత 4-5 రోజుల నుంచి కూడా ఆమె వార్తలే ట్రెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు ఆమెకు ఉరి పడాల్సింది. ఎందుకంటే ఆమె ఒక మనిషిని చంపి ఆ తర్వాత వాటర్ ట్యాంక్లో పడేసి ఇంకో దేశానికి ఎస్కేప్ కావడానికంటే ముందే యమన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఆమె మీద ఉన్నటువంటి ఎలిగేషన్. అయితే ప్రూవ్ అయింది కూడా. అంటే ఆమె తప్పు చేసింది. తర్వాత ఆయన వేధించాడు నన్ను, కాబట్టి మత్తుమందు ఇచ్చాను, మత్తుమందు డోస్ ఎక్కువైపోయింది, చనిపోయాడు, ఇంకేం చేయాలనో అర్థం కాక ఆమె చంపిన తర్వాత ట్యాంక్లో పడేసి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేసింది. ఇది ఆమె మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. అది ప్రూవ్ అయింది కూడా. అండ్ సుప్రీంకోర్టు, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు, యమన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా ఆమెకు మరణశిక్ష విధించింది, ఉరి శిక్ష విధించింది. అది ఈరోజు అమలు కావాల్సి ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో కేంద్ర సర్కార్ కూడా చేతులు ఎత్తేసింది అన్నారు. ఆ తర్వాత నిన్న మనం చూస్తే కొంతమంది మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్లతోని కేఏ పాల్ మనకు తెలుసు. ఇక్కడనేమో మనం ఏమనుకుంటామంటే కేఏ పాల్ మొత్తం అంతా ప్రపంచమంతా తిరిగేసి వచ్చిండు, తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఇట్లా ఆయనకిచ్చాయని ప్రొజెక్ట్ చేసుకోవడమే ఎక్కువ. కానీ అసలు ఏమైనా పనులు చేసిండా, అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసిండా అని చాలామంది మాట్లాడినరు. నేను ప్రపంచ శాంతి కోరని వాడిని అని తిరుగుతూ ఉంటాడు. కానీ అసలు మరి యమన్లో ఇంత జరుగుతుంది, మన భారతీయ మహిళ చావు బతుకుల్లో ఉంటే మరి కేఏ పాల్ ఎటువేండు, కేఏ పాల్ ఎందుకు మాట్లాడతలేరు? అండ్ కేంద్ర సర్కార్ ఏం చేస్తుంది? కేంద్ర సర్కార్ ప్రయత్నం చేయొద్దా? మన భారతీయ మహిళ, ఆమెను వేధించారు కాబట్టి చంపేసిండ్రు, కనీసం కాపాడలేరా? ఇట్లాంటివన్నీ మాట్లాడిండ్రు. కేఏ పాల్ నిన్న యమన్లో ప్రత్యక్షమైండు. చాలామంది అక్కడ ఉన్నటువంటి పెద్దలతోని మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత మనకు తెలుసు ఈరోజు ఉరి ఉండే, కానీ తాత్కాలికంగా వాయిదా వరకైతే వేయగలిగిండు. ఈరోజు మేబీ ఉరి పడుతుంది అని అనుకున్నారు. కానీ తాత్కాలికంగా వాయిదా పడేసరికి అరే ఏదో అద్భుతం జరగబోతోంది, డెఫినెట్లీ ఇంకా నిమిషా ప్రియకి ఉరి ఉండదు, ఆమె ఫ్యామిలీతోని ఆమె ఇంకా తిరిగి భారత్కి వచ్చేసి ఆమె లైఫ్ ఏదో ఆమె బతుకుతుంది అని అందరు అనుకున్నారు ఆల్మోస్ట్ ఉరి వాయిదా పడేసరికి. కానీ అది ఏం లేదు అంటూ ఇప్పుడు ఎవరైతే ఈమె చంపిందో ఆయన పేరు వచ్చేసి తలాల్ అబ్దో మెహదీ. ఆయనను చంపింది యాక్చువల్లీ పార్ట్నర్షిప్లో వీళ్ళు యమన్లో ఒక క్లినిక్ని ఏర్పాటు చేసుకున్నారు. బికాజ్ ఈమె నర్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ యమన్లో కూడా చాలా బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది అని చెప్పి పార్ట్నర్షిప్లో వీళ్ళిద్దరూ కలిసి అక్కడ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు. బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మరి ఈ మెహదీ ఈ డబ్బులు ఏవైతే కనిపించాయో ఆ డబ్బులు ఇంకా ఆమెకి ఇవ్వద్దు, ఆమె ఫ్యామిలీకి పంపిస్తుంది, డబ్బులు ఇవ్వద్దు, ఆమెను ఇక్కడే ఉంచేయాలి, పాస్పోర్ట్ లాక్కున్నాడు, ఆమెకు అసలు ఇండియాకి ఏ మెసేజ్ కానీ ఏ ఫోన్ కాల్ కానీ ఏది లేకుండా చేశాడు, ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు అని పూర్తిగా ఆమె చెప్పినటువంటి వర్షన్. దీంతోనే ఆమె అతన్ని చంపేసింది. ఇప్పుడు ఉరి శిక్ష వాయిదా పడేసరికి ఈ మెహదీకి సంబంధించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదెక్కడ న్యాయం? ఉరి శిక్ష పడిన దాన్ని వాయిదా వేసిర్రు, ఆమె చంపలేదా? ఆమె మా బ్రదర్ని చంపింది కదా, నిజంగా క్షమాభిక్ష ఆప్షన్ ఉంది, బ్లడ్ మనీ అనేది ఒకటి ఉంది, అయినా సరే మా సోదరుని చంపేసిన ఆమెకి క్షమాభిక్ష ఏంది? మేము కదా చెప్పాల్సింది, మేము కదా పెట్టాల్సింది. మమ్మల్ని కాదనుకొని అసలు మమ్మల్ని ఏమి కూడా సంప్రదించకుండా, మాకు ఏమి కూడా చెప్పకుండా ఉరిశిక్ష ఎట్లా వాయిదా వేస్తారు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇది ఎంతవరకు న్యాయం? మా తమ్ముడి ప్రాణంని, ఇప్పుడు ఆమె ప్రాణంని ఒకటే కదా, మా తమ్ముడిదైతే ప్రాణం కాదు, ఆమెది మాత్రం ప్రాణమా? అట్లా ఎట్లా ఉంటుంది అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె నేరం చేయలేదా మీరు ఒకసారి చెప్పండి అనేటువంటి మాట కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఆన్సర్స్ ఏముంటాయి? మనందరికీ తెలిసిందే. నేరం చేయలేదా అంటే నేరం నిరూపితమైంది కాబట్టే ఆమెకు ఉరిశిక్ష పడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని కోట్ చేస్తూ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడిండ్రు. అంటే ఈ మెహదీకి సంబంధించి ఎవరైతే హత్య గావింపబడ్డాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్వశ్చన్ చేస్తున్నారు, ఈ భారత్కి సంబంధించిన మహిళ కాబట్టి ఒక నిందితురాల్ని భారత్ వెనుకేసుకొస్తోంది,
ఆమె నేరం చెయ్యలేదా? నేరం చేసినామని మీరెట్లా వెనుకేసుకొస్తారు? మేమెందుకు క్షమాభిక్ష పెట్టాలి? మా తమ్ముడు ప్రాణం తీసింది, అత్యంత దారుణంగా హత్య చేసింది, ఆయన మీద వేధిస్తున్నాడని, పాస్పోర్ట్ లాక్కున్నాడని అవన్నీ ఏవో కథలు చెప్పింది. అవి అసలు నిరూపితం కాలేదు కాబట్టే ఆమెకు ఉరిశిక్ష పడ్డది. దాన్ని ఎట్లా కాదంటారు మీరు? మీరు ఎట్లా ఆమెను వెనకేసుకొస్తున్నారు? ఉరిశిక్ష పడకుండా మీరు ఎట్లా ఆపగలుగుతారు? బ్లడ్ మనీ అనే ఆప్షన్ ఉంది అని మాకు తెలీదా? 8 కోట్లు 9 కోట్లు ఇస్తామంటున్నారు. మా తమ్ముడే పోయిన తర్వాత ఆ 9 కోట్లు 8 కోట్లు మీరు ఇచ్చినా ఏం చేసుకోవాలి అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా, అక్కడ యమన్ దేశస్తులకు సంబంధించిన ఎవరైతే అక్కడ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎట్లా ఒక తీర్పుని మీరెట్లా వాయిదా వేయగలుగుతారు? మీరు వాయిదా మాత్రమే వేయగలుగుతారు, కానీ ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందే అని మెహదీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. అయినా సరే భారత్ సర్కార్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన కేఏ పాల్ కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలతోని, యమన్కి సంబంధించిన పెద్దలతోని మాట్లాడే ప్రయత్నం ఇంకా కూడా కొనసాగుతోంది. కానీ మెహదీకి సంబంధించిన వాళ్ళు మాత్రం మేమైతే ఒప్పుకోము, చంపింది కదా, మా బ్రదర్ని చంపింది కాబట్టి ఆమె కూడా చనిపోవాల్సిందే అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంత చెప్పినా ఆమెకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆమెకు ఒక కూతురు ఉంది, అనాథలు అవుతారు, ఆమె మీదనే డిపెండ్ అయి ఉన్నారు, ఎట్లాగో పోరాని ప్రాణం పోయింది, దయచేసి క్షమించండి అంటే కూడా వినే పరిస్థితి లేదు. ఏమో అబ్బా ఉరి ఆగింది కదా, ఇక నిమిష ప్రియ బయటపడ్డట్టే, బతికి ఇంకా బ్యాక్ వచ్చేస్తుంది, సరే ఒకవేళ వేసినా కూడా ఉరిశిక్ష వేయకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా జైలు శిక్ష వేసినా కనీసం మనిషిని అయితే చూడగలుగుతామని సాటిస్ఫాక్షన్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ. అట్లాగే ఈ వార్తను కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, కూడా చాలామంది చూస్తున్నారు, అయ్యో ఏం జరగవచ్చు అని. కానీ తీరా చూస్తే ఇది కేవలం వాయిదా మాత్రమే, ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందే అని ఖరాఖండిగా ఈ మెహదీకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. మరి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. యమన్ సర్కార్ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తోంది. భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ రిలీఫ్ అండ్ బిగ్ సక్సెసే అనుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఉరిశిక్ష వాయిదా మనం సినిమాలలోనే చూస్తాం, జనరల్లీ లాస్ట్ మూమెంట్లో ఉరి ఆగింది సినిమాలలోనే జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు నిమిష ప్రియ దాంట్లో కూడా ఇదొక ట్విస్ట్ అనుకోవచ్చు ఈ కేసులో. కానీ పాపం మరి ఆమె నిజంగా ఇబ్బంది పడి అంత భయంకరమైన సిట్యుయేషన్ ఉంది కాబట్టి ఆమె ఆత్మరక్షణ కోసం మేబీ చంపేసి ఉంటుంది అని ఇప్పటివరకు మనకు అంటే అందినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, మనకున్నటువంటి సోర్స్ ద్వారా తెలుస్తున్నటువంటి విషయం కావచ్చు. అంత భయంకరంగా వేధించాడు కాబట్టి ఆమె చంపాలనుకోలేదు, దట్టు కేవలం మత్తుమంది ఇచ్చింది, అది కొంచెం డోస్ ఎక్కువైంది, చనిపోయితే అక్కడే వదిలేసి వచ్చేయాల్సింది. మరి ఎందుకో ఆమె ట్యాంక్లో వేసే ప్రయత్నం చేసింది, ఎస్కేప్ చేసే ప్రయత్నం ఎందుకు చేసింది, ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే యమన్లో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి, దొరికిపోతే అంతే ఇగో ఈ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టే ఇదంతా చేసింది అని ఆమె మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కేసుకి సంబంధించి అన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు వాయిదా మాత్రమే పడ్డది, మరి మళ్ళా ఇంకో డేట్ ఫిక్స్ చేస్తారా లేకపోతే ఏమన్నా మెత్తబడతారా అనేది చూడాల్సిందే. యాక్చువల్లీ ఇవాళ ఉరిశిక్ష ఉండింది, అందరు కూడా చాలామంది అయ్యో పాపం ఎందుకు ఇట్లా క్షమించవచ్చు కదా అని అందరూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజుకైతే వాయిదా పడింది. కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా మరోసారి మరి ఆమె ఉరిశిక్షకు సంబంధించిన డేట్ ఏమన్నా వస్తుందా, లేకపోతే లేదు సరే మేము క్షమించినాం, ఇన్నేళ్ల పాటు ఆమెకు శిక్ష పడాలనో కఠినంగా శిక్షించాలనో ఏదైనా సంథింగ్ వస్తుందా అనేది చూడాల్సిందే.